నా షాంపూని వేరే ఒక బాటిల్లో కొద్దిగా వాటర్తో ఆల్రెడీ కలిపేసి రెడీగా పెడతాను. డిజాల్వ్ చేస్తే ఏంటంటే స్ప్రెడబిలిటీ ఈజీగా ఉంటుంది. స్కాల్ప్ని ఈ విధంగా నేను మసాజ్ చేసేస్తాను. వచ్చిన ఫోమ్నే నేను ఈ హెయిర్ లెన్స్కి అన్ని రాసేసుకొని ఇలా వాష్ చేస్తాను. నోటీస్ ఐ డోంట్ రబ్ మై హెయిర్, చిక్కులు కాజ్ చేయను. ఇప్పుడు షాంపూ ప్రొసీజర్ ఎంత ఇంపార్టెంటో చాయిస్ ఆఫ్ షాంపూ కూడా అంతే ఇంపార్టెంట్. చూస్ సంథింగ్ విచ్ ఇస్ మైల్డ్. అది మన స్కాల్ప్ ని డిస్టర్బ్ చేయకూడదు, అలాగే హెయిర్ ని అస్సలు డ్రై చేయకూడదు. డాండ్రఫ్ వచ్చినా సరే, ఇప్పుడు నాకు డాండ్రఫ్ లేదు కానీ డాండ్రఫ్ వచ్చినా సరే హార్ష్ షాంపూస్ వాడొద్దు అని ఫిక్స్ అయ్యాను. ఈ మెడికేటెడ్ షాంపూస్ దొరుకుతాయి కదా, సెలేనియం షాంపూస్ అలాంటివి. ఓ మై గాడ్, దే ఆర్ సో డ్రాయింగ్ టు యువర్ హెయిర్ గైస్. లిటరలీ స్ట్రిప్ చేసేస్తుంది హెయిర్ని. అండ్ దెన్ రిపేరింగ్ యువర్ హెయిర్ బికమ్స్ అ వెరీ బిగ్ టాస్క్. అండ్ మీకు డాండ్రఫ్ ప్రాబ్లమే లేదంటే కంగ్రాచులేషన్స్, గండం గడిచింది. ఎందుకంటే మీరు ఒక మంచి ఫార్టిఫైయింగ్ షాంపూ యూజ్ చేయొచ్చు. పెప్టైడ్స్ అండ్ సెరమైడ్స్ ఇలాంటి రిపేరింగ్ ఇంగ్రీడియంట్స్ని మనం హెయిర్ కేర్లో వెతకాలి. మైవిష్ కేర్ ది మల్టీపెప్టైడ్ రేంజ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆప్షన్ గైస్. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ ఆల్ ద టైమ్. నాకు డాండ్రఫ్ లేనప్పుడు దాంతో హెయిర్ బ్రేకేజ్ ఎంత తగ్గిపోతుంది తెలుసా. నా ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఒక షాంపూ వాడితే మనకు హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది, బికాజ్ షాంపూ కాంటాక్ట్ టైం మన స్కాల్ప్కి చాలా తక్కువ ఉంటుంది. సి వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎప్పుడైతే హెయిర్ బ్రిటిల్గా ఉంటుందో ఈజీగా బ్రేక్ అవుతుంది, చిక్కులు ఈజీగా పడతాయి, ఫ్రిజీ ఎక్కువ అవుతుంది, దీనివల్ల బ్రేకేజ్ అవుతుంది. నా ఈ ప్రాబ్లమ్స్ని మనం ఒక షాంపూతో సాల్వ్ చేయగలిగితే, హెయిర్ని సాఫ్టెన్ అండ్ నరిష్ చేసేస్తే, దాన్ని ప్రొటెక్ట్ చేసేస్తే, దాని మీద ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ రెడీ చేసేస్తే ఆటోమేటిక్లీ మీకు బ్రేకేజ్ తగ్గిపోతుంది.